మీకు తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఆలోచనలు. మన భారతదేశం ఈ రోజు ఇంతటి ఘనమైన ప్రజాస్వామ్య దేశంగా నిలబడింది అంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దూరదృష్టి. ఆయన కేవలం రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ మాత్రమే కాదు, నవభారత నిర్మాత. రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన ఆలోచనలు చాలా స్పష్టంగా, విప్లవాత్మకంగా ఉండేవి. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ వారి నుండి పాలనను మన చేతుల్లోకి తీసుకోవడం మాత్రమే కాదు, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమానమైన హక్కులు దక్కడం. అందుకే ఆయన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కులం, మతం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా ఎవరిపైనా వివక్ష చూపకూడదని ఆయన గట్టిగా నమ్మారు. అంటరానితనం నిర్మూలన కోసం ఆయన పడిన తపన మన రాజ్యాంగంలోని ఆర్టికల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే అనే భావనను ఆయన బలంగా నాటారు. కేవలం హక్కులు ఇవ్వడమే కాదు, బలహీన వర్గాలకు, మహిళలకు సమాజంలో సముచిత స్థానం కల్పించడానికి రిజర్వేషన్లు వంటి ప్రత్యేక నిబంధనలను రాజ్యాంగంలో చేర్చారు. ఇది వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి అవసరమని ఆయన భావించారు. అంబేద్కర్ గారి మరో గొప్ప ఆలోచన, డెమోక్రసీ అంటే కేవలం 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేయడం కాదు, అది ఒక జీవన విధానం. ప్రజలందరూ సోదరభావంతో మెలిగినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధిస్తుందని ఆయన నమ్మారు. ఆయన దూరదృష్టి వల్లే మన రాజ్యాంగం ఈ రోజుకు సజీవంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఉంది. అంబేద్కర్ గారి ఆలోచనలను అర్థం చేసుకోవడమంటే మన రాజ్యాంగాన్ని గౌరవించడమే. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.